ఇక ఏపీ అసెంబ్లీ జరుగుతున్నటువంటి వేళ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. బండారు సత్యనారాయణమూర్తి గారు చెప్పింది రెండు అంశాలు కీలకమని చెప్పారు అధ్యక్ష. ఒకటి, జిల్లా పరిషత్స్ గురించి ఎలా ఏం చేస్తున్నారు అంటే, జిల్లా పరిషత్స్ ఇవన్నీ కూడా భవిష్యత్తులో బిఫోర్ వచ్చే ఎలక్షన్స్ లోపు దాన్ని ఖచ్చితంగా జిల్లా పరిషత్ కొత్త జిల్లాల్లో దాన్ని కాన్స్టిట్యూట్ చేసి వచ్చే ఎలక్షన్స్ లోపు చేస్తాం అధ్యక్ష. అది వారికి తెలియజేస్తున్నాను. అలాగే వాళ్ళు ముఖ్యంగా ఇంకొక అంశం వారు లేవనెత్తింది మొక్కలు నాటేస్తున్నారు కానీ, అటవీ శాఖ మొక్కలు నాటేస్తున్నారు కానీ వీటిని ఎంతవరకు కేర్ చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. దానికి సంబంధించి ఈ నర్సరీస్, ప్లాంటేషన్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగానే చేస్తున్నారు. మెజర్స్ ఆర్ ఇన్ ప్లేస్ టు కంటిన్యూస్లీ మానిటర్ ద నర్సరీస్ అండ్ ప్లాంటేషన్. అలాగే మేము వచ్చిన తర్వాత ప్రతి మొక్కకి బెంగళూరుకి కర్ణాటకకి వెళ్ళిన తర్వాత వారి ఎలా చేస్తున్నారో కూర్చొని ఎవ్రీ ట్రీస్ విల్ బి జియో ట్యాగ్డ్ అధ్యక్ష. అది కొంత స్టార్ట్ చేసాం. ఇప్పుడు మీకు రాజమండ్రిలో కూడా మేము దానికి సంబంధించిన ఒక కొత్త నర్సరీని స్టార్ట్ చేసాం అధ్యక్ష. దీనికి ప్రత్యేకించి అసలు మొక్కలు నాటడంతో అయిపోతూ దాన్ని సంరక్షించుకోవాల్సింది అనేది వారి సూచనలు ఖచ్చితంగా పాటించి దానికి ఏం చేస్తున్నా వారికి ప్రత్యేకంగా వారికి తెలియజేస్తామని చెప్పి సభకు కూడా తెలియజేస్తాను. నాకు దీనికి రేపు మొత్తం మాట్లాడేటప్పుడు నా డిపార్ట్మెంట్కి సంబంధించి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా దాని గురించి మరింత వివరాలతో రేపు తెలియజేస్తాను అధ్యక్ష. ఒకటి, అలాగే రెడ్ శాండల్స్ గురించి చెప్పారు అధ్యక్ష. రెడ్ శాండల్ సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ దీనికి సరైన రెమ్యూనరేటివ్ ప్రైస్ వచ్చే వరకు దీన్ని ఎలా చేయాలని దాని మీద గ్రూప్ ఫామ్ చేశారు అధ్యక్ష. దాని మీద కూడా మీకు రేపు మోర్ డీటెయిల్గా తెలియజేస్తాను అధ్యక్ష. అలాగే రీస్ట్రక్చరింగ్ ఆఫ్ పంచాయత్స్ గురించి ఏదన్నా కేసులు ఉన్నాయా అని అడిగారు కోర్ట్స్లో. వాటికి సంబంధించి ఎలాంటి కేసులు లేవు అధ్యక్ష. ఇది అలాగే జల్ జీవన్ మిషన్కి సంబంధించి అధ్యక్ష మీరు అందరూ దృష్టికి తీసుకొచ్చినాయి కాబట్టి ఒకసారి ప్రజలకు కూడా దీని ద్వారా తెలియజేస్తున్నాను. ఇది మల్టీ విలేజ్ స్కీమ్స్ దాదాపు మనకి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు 3 వాళ్ళు అరాకొరగా చేసి వదిలేశారు అధ్యక్ష. వాటిని మనం వచ్చి పూర్తి చేసాం. అలాగే మనం ఒక 5 ప్రాజెక్ట్స్ని మనం మల్టీ విలేజ్ స్కీమ్స్ని స్టార్ట్ చేసాం. ఇంకొక 7ని నిన్ననే అప్రూవల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కాకుండా ప్రత్యేకించి అసలు గొంతెండిపోతున్న గ్రామాలని ఒక 3000 గ్రామాలని ఐడెంటిఫై చేసాం అధ్యక్ష. ఆ 3000 గ్రామాలకి మన ఆర్థిక వనరులు సహకరించినప్పటికీ కూడా దాన్ని ప్రత్యేకించి నిన్న ఉన్నతాధికారులందరితో కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో కూర్చొని కూడా దీని మీద చాలా లోతైన చర్చ జరిగింది అధ్యక్ష. దాని గురించి కూడా మీకు చాలా డీటెయిల్గా రేపు ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అని మీకు సమగ్రంగా తెలియజేస్తాను. అలాగే 15th ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన అన్ని నిధులు కూడా ఇన్ టైం మేము రిలీజ్ చేసాం అధ్యక్ష. అలాగే జిల్లా పరిషత్స్ కింద మళ్ళీ ఒక మాట చెప్తున్నాను, ఖచ్చితంగా నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లోపు ఇవన్నీ వారు లేవనెత్తిన అంశం పూర్తి చేస్తామని తెలియజేసుకుంటాం అధ్యక్ష. అలాగే ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు అప్రూవ్ ద డిమాండ్స్ 29, 31 and 32. థ్యాంక్ యూ అధ్యక్ష. నమస్తే. తర్వాత పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ దీనిపైన డిమాండ్ పైన మాట్లాడవలసిందిగా వెలగపూడి రామకృష్ణ బాబు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు పెట్టిన డిమాండ్స్ని 14,538,67,89,000 రూపాయలని సమర్థిస్తూ మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే విశాఖ నగరంలో ఫ్లైఓవర్ కమ్ మెట్రో శాంక్షన్ చేసినందుకు, కేంద్ర ప్రభుత్వం దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి